మనకొచ్చినటువంటి మాస్టర్ యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. మన జ్ఞాన పరిమళాలు కార్యక్రమం ద్వారా. జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ దీపాల వెలుగులో ఈరోజు మనం ఈ దీపావళి సందర్భంగా ఎంతో మందిలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. మరి ఆ మార్పుల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, మనలోని అజ్ఞానం పోయినప్పుడే అసలైన దీపావళిని జరుపుకోగలుగుతాం. అసలైన ఆ పరమార్థాన్ని గ్రహిస్తాం. ఆ జ్ఞానం వచ్చిన తరువాత మరి ఎలా అయితే మనం ఆనందంతో ఉంటామో, మన జీవితంలోకి ధ్యానం ప్రవేశించిన తరువాత, ఆ ధ్యానం తర్వాత జ్ఞానము, ఆ వెలుగు వచ్చిన తరువాత అందరికీ ఆనందాన్ని పంచుతూ అసలైన దీపావళి జ్ఞాన దీపావళిని జరుపుకుంటాం. మరి ఈ జ్ఞాన దీపావళి సందర్భంగా ఈరోజు మనం ఈశ్వరి మేడం ద్వారా వారి సందేశాన్ని తీసుకుందాం. ఈశ్వరి మేడం జంగారెడ్డి నుంచి వచ్చారు. స్కూల్ టీచర్‌గా వర్క్ చేస్తూ వారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ధ్యానానికి రాకముందు, ధ్యానానికి వచ్చిన తర్వాత వారిలో వచ్చినటువంటి మార్పులు ఎంతో అద్భుతంగా మరి ఎలా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అన్నది వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. అన్‌మ్యూట్ చేసుకోండమ్మా. అన్‌మ్యూట్ చేసుకోండి. యాహ్! ప్లీజ్ ఆత్మ కంటిన్యూ. ప్రణామాలు మేడం. హ్మ్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్‌కి ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుతూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా పేరు ఈశ్వరి. నేను జంగారెడ్డిగూడెంలో టీచర్‌గా ఉంటూ చక్కటి కుటుంబాన్ని భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఇక్కడే నేను పరిణితి చెందాను. ఎంతో అద్భుతమైన ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి ఇప్పటి వరకు సహకరించిన ప్రతి ఒక్క అణువణువున ఆ పరమాత్మ స్వరూపానికి నమస్కరిస్తూ, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక నా అనుభవాల ఈ జర్నీ ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత చక్కగా వివరించడానికి నాకు సువాణి ప్రసాదించమని ఆ గాయత్రి మాతని కోరుకుంటూ మాది ఏలూరు నా జననం. అయితే పేరెంట్స్ చాలా ప్రేమమూర్తులు, బంధువులు, ఇంకా అత్తమామలు అందరూ కూడా చక్కటి ఫ్యామిలీ. అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు నాకు. నేను ఈ ధ్యానానికి రావడానికి ముఖ్యంగా సత్యం కోసం వచ్చాను. సత్యం ఏంటి అనేది పరిశీలన, చిన్నప్పటి నుంచి కూడా పరిశీలన, ప్రశ్నల ద్వారా నేను ఎంతో వెతికి వేసారిన తర్వాత నాకు లభించింది. అదంతా వివరంగా చెప్తాను మాస్టర్. మాకు చిన్నప్పుడు రోడ్ల మీద శివరాత్రి టైంలో తెరలు వేసి సినిమాలు చూపిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ సినిమాలు ఎలాంటివంటే 'కరుణామయుడు', 'వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర', 'షిరిడి సాయిబాబా' ఇలాంటివన్నీ వేసేవాళ్ళనమాట. వేస్తే అక్కడ చూసేటప్పుడు ఆ రాత్రంతా చూసేదాన్ని. చూస్తే కొన్ని క్వెషన్స్ వచ్చేవి. ఏంటి ఆహ్, 'కరుణామయుడు' సినిమాలో స్వర్గం, నరకం దారులు అంటే ఇరుకైన దారి, వెడల్పైన దారి, వెలుగు దారి, చీకటి దారి అని చెప్పి చూపించేవాళ్ళనమాట. అవన్నీ చూసి నాకు టెర్రర్ అయిపోయేదన్నమాట. ఏంటి ఇంత ఎలా ఉంటదా జీవితం? స్వర్గం, నరకమా? స్వర్గంలో ఎలా ఉంటదా? నరకంలో ఎలా ఉంటామా? మనం నరకంలోకెళ్ళిపోతామా? చిన్న మాట పాపం చేసినా మనం పాపులమా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ వచ్చేసి వేధించేయమాట. చిన్నప్పటి నుంచి కూడా ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో అయితే పుట్టుక యొక్క దశలు, పిండం నుంచి చనిపోయే వరకు ఉన్న దశలు ఏంటి ఇవన్నీ. సమాధి యోగంలోకి ఆ వీరబ్రహ్మేంద్ర గారు వెళ్తున్నప్పుడు సమాధి చెందుతున్నారు. అలాగే బాబా వారు సమాధిలోకి వెళ్తున్నప్పుడు పోతే ఏంటి? ఇలాంటి క్వెషన్స్ అన్నీ నన్ను చాలా వేధించేవన్నమాట. ఈ ప్రశ్నలకన్నిటికి ఆన్సర్స్ ఎవరు చెప్పలేకపోయేవాళ్ళు. అలాగే జాతరలో పూనకాలు. ఈ పూనకాలేంటి? ఈ గాలి పట్టడాలేంటి? అలాగే పిచ్చివారు ఎందుకవుతున్నారు? ఇవన్నీ కూడా క్వెషన్స్. మరి భక్తి అంటే ఏంటి? వివిధ మతాలు వివిధ రకాలుగా ఆచరిస్తున్నారు. మరి అవన్నీ కూడా ఏది కరెక్టు? మరి నేను చేస్తున్నదేంటి? ఇలాంటి క్వెషన్స్ అన్నీ రావడం. అలాగే గరుడ పురాణం చదివినప్పుడు కఠినమైన శిక్షలు, వైతరిణి నది అందులో ఉండే శిక్షలు ఇవన్నీ కూడా చాలా
భయానకంగా అనిపించేవన్నమాట. అంటే నేను ఒకటే శరణాగతిలోకి వచ్చాను. శ్రీకృష్ణ భగవాన్ ఆరాధిస్తూ ఆయన తులసమ్మ దగ్గర కూర్చొని ఏడ్చేదనమాట. అన్నీ ఉన్నాయి. కానీ ఒక వెలితి అదేంటో తెలిసేది కాదు. నాకు తెలియజేయమని శరణాగతి అవుతూ ఏడ్చేదనమాట. ఏమంటే నీ కాళ్ళు పట్టుకుని వదలను కృష్ణ. నాకు నువ్వే నన్ను నరకంలో పడేయొద్దు. నేను జారిపోతున్నా కూడా నువ్వు పట్టుకో అని చెప్పి ఎంతో వేడుకునేదనమాట. అలా అలాగే కార్తీక పురాణాలు ఇంకా నిర్మాల్యం తొక్కితే మహాపాపంగా కర్మలు అంటుకునేవిగా చెప్తూ ఉంటారు. అలాగే పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే ఎలా ముక్తి వచ్చేస్తుందా, మోక్షం వచ్చేస్తుందా, ఇవన్నీ క్వశ్చన్స్ నాకు బాగా ఉండేవన్నమాట. అలాగే 41 డేస్ శబరిమల మాల ధరించిన తర్వాత అప్పుడు ఎలా ఎంత స్వచ్ఛంగా జీవిస్తారో భక్తితో, తర్వాత ఎందుకు ఉండరు వీళ్ళు, తర్వాత తాగడం తిరగడం ఎందుకు చేస్తున్నారు, అలాగే కొట్టడం తిట్టడం ఆడవాళ్ళని ఎందుకు చేస్తున్నారు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నాకు సమాధానాలు దొరికే అన్నమాట. అయితే నార్ల వారి మాట ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము అనే ఒక చక్కటి పద్యం ఉంది. అన్నిట్లో మన ప్రశ్నల ద్వారానే జ్ఞానం వృద్ధి చెందుతుంది అనేది మనం చక్కగా తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే కార్తీక నోములను వచ్చేటప్పుడు యాస్ట్రల్గా నా ఎడమ కాలు ఇలా వచ్చేసేది అనమాట. ఓపెన్ అయిపోయేది. అంటే చెయ్యొద్దు అని. చెయ్యొద్దు అంటే నీ స్థితి ఇది కాదు అని ఏమో అర్థమయ్యేది కాదనమాట. ఈ పని ఎందుకు జరుగుతుంది? అపచారం కదా! నాకింత అహంభావమా అని చెప్పి చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఎవరికి చెప్పినా గూడా అర్థమయ్యేది కాదు. అలాగే మేడం స్క్రీన్ షేర్ చేయొచ్చా? థ్యాంక్ యూ. ఓకే మేడం. నేను నిద్దట్లో పడుకున్నప్పుడు అంటే ఈ ధ్యాన మార్గానికి రాకముందు ఈ ప్రశ్నల్లో ఇదొక ప్రశ్న మాట. ఏంటంటే ఈ పడుకున్నప్పుడు ఇలా లేచి వెళ్ళిపోయేదనమాట యాస్ట్రల్ బాడీ. అది ఇప్పుడు యాస్ట్రల్ బాడీ అని తెలుసు. అప్పట్లో తెలీదు కదా! అదేదో జరిగిపోతుందని కాన్షియస్ అయిపోయేదాన్ని. అప్పుడు మళ్ళీ తిరిగి అది మళ్ళీ బ్యాక్‌కి పడుకుండిపోయేదన్నమాట. అలా 2, 3 సార్లు జరిగింది. ఇది నాకు అర్థం అవ్వక ఇంకా ఏం చేస్తే బావుంటది అనేది చాలా వింతగా అనిపించేదన్నమాట నాకు క్వెషన్స్ ద్వారా. తర్వాత ఇంకా ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఇక్కడ జీసస్ క్రైస్ట్ పెద్ద జెయింట్ పెద్ద విశ్వరూపంలో కనిపించి తెల్లని చక్కటి వెలుగు కాంతులు విందుతూ చక్కగా కనిపించారు. అయితే ఈ 4 రెక్కలు 4 గుర్రాలు ఇలా 4 వైపులా కనిపిస్తూ జీసస్ చాలా ప్రేమగా ఆత్మీయంగా పిలుస్తూ అలాగా కనిపించేదన్నమాట. నాకు దీనికి కూడా అర్థం తెలీదు. తర్వాత తెలిసింది. ఇది ఒక ఎనర్జీ షిఫ్ట్. అంటే క్రీస్తు చైతన్యానికి కూడా మనం క్రైస్ట్ కాన్షియస్‌కి కూడా మనం స్టెప్ వైస్‌గా ఎదిగినప్పుడు వచ్చేదన్నమాట. అంటే ఆ భక్తి యోగంలో ఉన్నప్పుడు కూడా మనం వెళ్ళినా కూడా అది అంచనా తెలియలేదన్నమాట దాని ఆన్సరు. అలాగే తిరుపతి బంగారు సారీ మాస్టర్. బంగారు వాకిలి దగ్గర ఒక కల వచ్చిందన్నమాట. ఆ కలలో పూజారి గారు అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం బదులు పెద్ద జ్యోతి మాట. అంటే చూడు అటువైపు చూడు అంటున్నారన్నమాట. అంటే అప్పటికి తెలీదు అదేంటి అనేది. తర్వాత అర్థమైంది ఏంటంటే మనమంతా ఆత్మస్వరూపులం. ఒకటే వన్నెస్‌కి కనెక్ట్ అయి ఉన్న ఆత్మస్వరూపులు. అంటే నేను ఒకటే క్వెషన్ అడిగేదాన్ని. విగ్రహంలో దేవుడు కనిపించట్లేదు. పటాల్లో కనిపించట్లేదు. మేడం మనకు పొద్దున్న అదే చెప్తున్నారు పద్మకుమారి మేడం గారు. నా కోసమే చెప్పినట్టున్నారు ఆన్సరు. ప్రతి దానిలో ఎనర్జీ ఉంటదని చెప్పారు చక్కగా. థ్యాంక్ యూ మేడం. ఆహ్
అయితే ఎక్కడ కనిపించట్లేదు. నాకు ఏది ఫీలింగ్ రావట్లేదు. గుడికెళ్ళినా రావట్లేదు. ఇంట్లో పూజ చేస్తున్నా రావట్లేదు. భక్తి పెరగట్లేదా? నాకు భక్తి లేదా? అని చెప్పి కొన్ని కొన్ని క్వశ్చన్స్ చాలా బాగా వేధించాయన్నమాట. తర్వాత చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు బాగా వింటూ మానస పూజ అంటే విజువలైజేషన్ టెక్నిక్ నేర్చుకున్నట్టుగా నాకు అర్థమవుతుంది మాస్టర్స్. చక్కగా రేడియోలో ఆయన ప్రవచనాలు వింటూ ఏది సత్యం ఏంటి అనేది ప్ర నేను తెలుసుకోవడానికి ప్రయత్నించాను మాస్టర్స్. ఆయనకి కూడా థ్యాంక్ యూ. తర్వాత 2012లో మనకి ధ్యాన ప్రచారం చేస్తూ శ్రీదేవి రాంబాబు సార్లు ద్వారా పిరమిడ్ 4x4 పిరమిడ్ వచ్చింది కనిపించింది. అది మా ఇంటికి తీసుకొచ్చారన్నమాట మా వారు. అయితే దాని గురించి నాకు పెద్ద అవగాహన లేక దాని కింద కూర్చొని ధ్యానం చేసేవాళ్ళం కానీ అంత హిట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే అప్పుడు స్థితి నాన్ వెజ్ బాగా తీసుకునేవాళ్ళం. నాన్ వెజ్ తీసుకొని కూడా ఈ ధ్యానం చేయొచ్చని ఇప్పుడు అడుగుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితిలో కుదరదనేది నా అనుభవం కూడా. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం పరిచయమైంది కూడా మనం పట్టుకోలేకపోయామంటే ఆ స్థితి లేదు. స్థితికి కారణం ఏంటంటే ఒక రకంగా ఎన్‌వి కూడా. కాబట్టి ఎన్‌వి అనేది సూటబుల్ కాదు. మన పత్రి సార్ చెప్పిన విషయం శాకాహారమే మనకి సూటబుల్ అవుతుందని. అదొక అనుభవం మాస్టర్స్. తర్వాత 2020లో మేలుకో మేలుకో అని చెప్పి నా లోపల నుంచి అంతరావబోధ చేస్తూ ఉండేదన్నమాట. చేస్తూ ఉంటే ఎలా మేలుకోవాలి ఏంటి అని భగవద్గీతని చదువుదామా అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చోబెట్టి నాకు ఇలా లోపల నుంచి అనిపిస్తుంది ఇంట్యూషను. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎలా మేలుకోవాలి? ఏం చేయాలి? సరే భగవద్గీత చదివితే ఏమన్నా అర్థం తెలుస్తుందా? అని అంటే అందుట్లో ఆ చాప్టర్స్ అన్నీ కూడా భక్తి యోగం నుంచి నిర్వాణ యోగం దాకా ఉన్నాయి. ఏ యోగం పట్టుకోవాలో కూడా తెలిసేది కాదు. అర్థమయ్యేది కాదు. అలా తర్వాత 2021లో మాస్టర్స్ అప్పటికి కరోనా టైం కదా! ఆహ్, అంతకు ముందే నాకు మేలుకో మేలుకో అని రావడం 1 ఇయర్ క్రితం. అప్పటికి మేలుకోవడం ఎలాగో తెలిసేది కాదు. తర్వాత ఒకరోజు స్నానం చేసి చక్కగా పరధ్యానంగా అలా కూర్చున్నా. మా పిల్లలేం చేశారంటే, ఆఫీస్ చైర్‌లో వాళ్ళ స్టడీ రూమ్‌లో కూర్చుంటే, వాళ్ళు నన్ను ఒక క్లాక్ వైస్‌లో తిప్పారన్నమాట. జస్ట్ మమ్మీని ఆట పట్టిద్దాం అని. తిప్పేటప్పుడు నా సోల్ ఏమైంది, బయటకొచ్చేసిందన్నమాట ఈ విధంగా. ఇలా. వచ్చేసేటప్పటికి నాకు కంగారయిందన్నమాట. ఏంటి నా లోపల ఇంత నల్లటి పొగలాంటి ఆకారం ఉంది. నాకు ప్రాణం పోయినంత విలవిల్లాడిపోయిందన్నమాట. ఇలా అయిపోయేటప్పటికి తర్వాత తర్వాత ఎంత పిలిచినా వీళ్ళని నా కేకలు వీళ్ళకి వినిపించట్లేదు. అంటే ప్రాణం పోయినంత పనయిందన్నమాట. ఆ తర్వాత ఈ దీని గురించి పట్టించుకోవడం మానేసి ఎలక్షన్ డ్యూటీకనే ఎళ్ళిపోయి, ఆ తర్వాత కరోనా రావడం, ఆహ్, అదంతా మా మావయ్య గారు ఎక్స్‌పైర్ అవ్వడం. తర్వాత అప్పుడు కూర్చొని శాంతి పూజలు చేసే టైంలో ఏంటంటే, ఏంటి నాలోంచి పొగొచ్చింది, ఏంటి నాలో దెయ్యముందా? ఇలాంటిదేంటి ఇలాగా అని చెప్పి చాలా భయపడి, సరే ఏదో కనుక్కుందాం అని చెప్పి గూగుల్ చేయడం మొదలుపెట్టా. అప్పుడే సరిగ్గా శ్రీనివాస్ రెడ్డి సార్ గారి వీడియో పిఎంసి ఛానల్‌లో ఆయన స్వాధ్యాయ యోగా నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ బుక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. రివ్యూ చేస్తున్నారు. అది చాలా ఉపయోగపడిందన్నమాట. ఆహా! నా కోసమే నాకు కావాల్సింది ఇదే, ఇదే, ఇదే అని చెప్పి నా నాలో ఉన్న ప్రశ్నలన్నిటికి కూడా ఆ రోజు ఏదో పెద్ద వజ్రం దొరికినట్టుగా చాలా ఆత్మతృప్తి కలిగింది మాస్టర్స్. ఆ వీడియో చూసి ఇంకా ఆ రోజు నుంచి పిఎంసి ఛానల్‌ని వదిలిపెట్టకుండా ఒక 1 ఇయర్ అలాగే స్టడీ చేశానన్నమాట. అబ్జర్వ్ చేశాను. అసలేంటి ఈ పద్ధతులేంటి ఇందుట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? హ్మ్. అంటే చూసిన వెంటనే ఇది మన వల్ల కాదు. ఇది మనది కాదు అని ఒక తీర్మానం రాకూడదు. సార్ అదే చెప్తారు గదా! తీర్మానాలు చేయకూడదు. జీసస్ చెప్పినా అదే చెప్తారు. కాబట్టి వెంటనే జడ్జ్ చేయకూడదు. దాన్ని పరిశీలించాలి.
అలాగా 41 డేస్ మొదలుపెట్టాం మాస్టర్స్ 2021. ఇప్పటికి 4 ఇయర్స్. చాలా అత్యద్భుతంగా మేము మా కుటుంబం అంతా కూడా శాకాహారులుగా ఉండి ధ్యానము, సేవ చేస్తూ ఇతోధికంగా తన్మందన్ ఏది వీలైతే అది మొత్తం నిత్యం అదే కాన్షియస్తో ఉంటున్నాం. అంటే ఏ చిన్న అవకాశం దొరికినా ధ్యానం చెప్పడం, సజ్జన సాంగత్యం, ఇంకా త్రిరత్నాలు ఏవైతే ఉన్నాయో సార్ చెప్పినవి రోజు బుక్ రీడింగ్ కలిసి చదువుకుంటూ ఉంటాం, చర్చించుకుంటూ ఉంటాం. మాలో స్థితిగతులన్నిటినీ కూడా అంచనా వేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా పొరపాటుగా మాట్లాడినా కూడా కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అది కూడా చాలా ఫ్రెండ్లీగా పిల్లలు కానీ, మా వారితో కానీ, అత్తయ్య గారితో కానీ. ఆవిడ కూడా చాలా బాగా చేస్తారు. ఆవిడైతే నైట్ 11కి కూర్చుని పోతారు. ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నారు. అంత అత్యద్భుతంగా మా వారు గాని అందరూ, పాప వీళ్ళందరూ చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ 41 డేస్ స్టార్ట్ చేసినప్పుడు పత్రిజీ గారి ఫస్ట్ డే క్లేర్వాయన్స్ వినిపించిందన్నమాట. అయ్యో! టైం అయిపోతుంది, జానానికి తెల్లారిపోయిందని చెప్పి లేసేటప్పటికి ఒక వాయిస్ వినపడింది. డోంట్ వరీ. మేడం వాయిస్ వినిపించట్లేదు, హ్యాంగ్ అయిపోయింది. సడన్ గా పవర్ ఏమైనా పోయిందేమో. మేడంకి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్‌లు ఉన్నాయి. ఆ PMCలో వీడియోస్ చూసిన తర్వాత వారికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆ సమస్యకి సొల్యూషన్ దొరుకుతూ ఉందని చెప్పారు. అంబాసిడర్‌గా ఉంటూ ఎంతో సర్వీస్ చేస్తున్నారు. వారి సాలరీలో కూడా మాక్సిమం తమ నీడ్స్‌కి కొంచెం ఉంచుకొని మిగిలిందంతా ఇస్తున్నారు. PMC ట్రస్ట్‌కి. పత్రిజీ మాటే శాసనంగా భావిస్తున్న వారిలో ఈ మేడం గూడా ఉన్నారు. తన్మందన్ అందిస్తున్న వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా సేవ చేస్తుంటారు. ఎంతో చాలా సింపుల్‌గా ఉంటారు. సిగ్నల్ ప్రాబ్లమ్ అయింది. మేడం ఇదయ్యారనమాట. మళ్ళా జాయిన్ అవుతారు. ఏదైనా మన దగ్గరున్నప్పుడు ఆ విలువ మనకు తెలీదండి. లేనిది తెచ్చుకున్నప్పుడు ఆ విలువ ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఎంతోమంది ఎంతో తపన పడుతూ ఉంటారు. కానీ అది ఎలా సంపాదించుకోవాలన్నది తెలీదు. ఎప్పుడైతే మనకి మన జీవితంలోకి ధ్యానం అన్నది ప్రవేశించిందో, ఆ ధ్యాన సాధన విశేషంగా మనం 41 రోజులు పెట్టుకొని చేసిన తరువాత, ధ్యానానికి ముందు, ధ్యానం తరువాత ఎలా ఉన్నాము అన్నది ఎంతోమంది వారి అనుభవాల ద్వారా చెప్తున్నారు. నేనైనా, మీరైనా ఇక్కడ చూస్తున్నవారు ఎవ్వరైనా కానివ్వండి, ధ్యానం రాకముందు మనకి ఎలా ఉన్నాము, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము అన్నది మనకు మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఆ సెల్ఫ్ చెక్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది. ప్లీజ్ కంటిన్యూ మేడం. సారీ ఒక్కసారి మాస్టర్స్, అన్‌మ్యూట్. నెట్ ప్రాబ్లమ్ వచ్చింది. కంటిన్యూ మ్యామ్. ఇలా 41 డేస్ మొదలుపెట్టాక క్లైర్వన్స్ వినిపించడం. తర్వాత ఆస్ట్రల్ ట్రావెల్ బిగిన్ అవ్వడం మొదలైందన్నమాట. అంటే ఇవన్నీ థర్డ్ ఐ విజన్స్ అని అవేమీ నాకు తెలియకపోయినా కూడా జస్ట్ నోట్ చేసి ఈ డైరీలో ఉంచేయడం జరిగింది. తర్వాత జర్నీ జరిగే కొలది ఆ ఆన్సర్స్ అన్నిటి కూడా నాకు బుక్ రీడింగ్ ద్వారా గానీ, వీడియోస్ ద్వారా గానీ, మన సీనియర్ మాస్టర్స్ చెప్పిన జ్ఞానం ద్వారా గానీ అద్భుతంగా తెలిసిందన్నమాట. ఇలా ఈ ఈ ప్లానెట్స్ మధ్యలో నుంచి అలాగా వెళ్తూ ఉంటే, ఫ్లై అవుతూ ఉంటుంటే ఎంత అద్భుతం అనిపించిందో. ఏంటి మనం ఎక్కడో భూమి మీద ఎంతో చిన్న గ్రహం మీద ఉండేవాళ్ళం. అలాగా పైకి ఎగరడం ఏంటి? ఇదంతా ఏదోలా ఉంది. అంటే ఇప్పటి వరకు చూడని వింత ఇది అని చెప్పి ఆ స్థితులన్నిటిని నేను అనుభవిస్తూ ఎంతో ఆహ్, ఆనందమైన జర్నీని చేశాను మాస్టర్స్.
అలాగే దీంతో పాటు 41 డేస్ అంటే మిగిలిన ధ్యానాలు 112 ధ్యానాలు ఉన్నాయన్నారు కదా! సరే ఏ గురువు చెప్పినా వినాలి. ఏ సంస్థలోనైనా ఉన్న ప్రాక్టీసెస్ అయినా బెస్ట్ ప్రాక్టీసెస్ చేయడం తప్పేం కాదు. తర్వాత నీకు ఎందులో కావాలో స్థితమవ్వాలి అని పత్రిజీ మాట చెప్పగా, సరే నన్ను నేను పరీక్షించుకోవడానికి నేను సుషుమ్న క్రియాయోగ 41 డేస్ ఇంట్లో నుంచే యూట్యూబ్ ద్వారా నేర్చుకొని చేశానమాట. అందులో థర్డ్ ఐ దగ్గర ఫ్లాష్ లాగా వచ్చిందన్నమాట. అంటే థర్డ్ ఐ ఓపెన్ అన్నట్టుగా తెలిసింది మాస్టర్. తర్వాత ఈ పంక్తి సార్ అద్భుతమైన కళల ద్వారా జ్ఞానోదయం, 72 బ్రెత్ ఇవన్నీ కూడా 1 ఇయర్ ప్రాక్టీస్ చేశాను. అక్కడ కూడా చాలా జన్మలు చూసుకోవడం. తర్వాత మనం చాలా కర్మల్ని అంటే మినిమైజ్ చేసుకోవడం ఎలా దాని ఇంటెన్సిటీ అనేది చాలా బాగా వంశీ సార్‌కి ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ప్రబోధ్ సార్, ప్రబోధ్ అచ్యుత ఆయన గుడాకేసా కూడా చేశాను 5½ మంత్స్. T4, T5 బ్యాచెస్‌లో కూడా ప్రాక్టీస్ చేశాను. చాలా హెడ్‌లో అయితే వెనకాల చక్రాలు బాగా ఇంజిన్‌లాగా తిరుగుతూ ఎంతో అనుభూతి చెందాను. ఎంతో ఆనందాన్ని కూడా ఆనందం అంటారు కదా! ఆ స్థితిలో వెళ్ళడం జరిగింది. ఇలా చేయగా ఎన్ని చేసినా కూడా లాస్ట్‌కి శ్వాస మీద ధ్యాసే అనేది నాకు స్థితమైంది మాస్టర్స్. దాంతో ఇంకా ప్రాక్టీసెస్ ఏమున్నా, టెక్నిక్స్ ఏమున్నా తెలుసుకొని, మన బేసిక్‌గా మన ఆనాపానసతిని స్టార్ట్ చేసుకొని, అంటే నాసిక ఈ మూలంలో మనం శ్వాసను గమనిస్తూ ఉంటే నిదానంగా విపස්සన జరుగుతుంది. విపස්සన నుంచి థర్డ్ ఐ అనుభవాలొస్తాయి. ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుద్ది. సూక్ష్మ తలాల్లో, మనోతలాల్లో, అలాగే భావనా లోకంలో అన్నిట్లో గూడా మనం విహరించి అంటే కుండలిని రైజ్ అయ్యేటప్పుడు ఈ ఈ స్థితులన్నీ, ఈ చక్రాలన్నీ దాటేటప్పుడు ఈ స్థితులన్నీ కలుగుతాయి అనే ఒక నాలెడ్జ్ వచ్చింది మాస్టర్స్. తర్వాత సహస్రార స్థితికి ఎలా వెళ్ళడం ఏంటి అనేది తెలుసుకున్నాను మాస్టర్. అయితే ఇక్కడ ఒక డౌటొచ్చిందనమాట. మరి పిరమిడ్ మాస్టర్ అంటే సహస్రార స్థితిలో ఉన్నవాళ్ళు, విశుద్ధి కన్నా పైనున్నవాళ్ళు, థర్డ్ ఐ కన్నా పైనున్నవాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే మరి నేను పిరమిడ్ మాస్టర్‌నేనా? అది నాకు అర్హత ఉందా? అని చెప్పి అనుకున్నప్పుడు నాకు వెంటనే ఒక విజన్ ఇచ్చారు మాస్టర్స్. ఏంటంటే ఒక ఆహ్, ఆస్ట్రల్ పోలీసులమాట. వాళ్ళు నన్ను సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. ఒక బెంచీ లాంటిది వేసి అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి అన్నట్టుగా ఎళ్ళా. ఎళ్తే అక్కడ నా సంచిలోని ఒక ఫైల్‌లో నుంచి ఒక 2 వైట్ పేపర్స్ తీసానమాట. సర్టిఫికేట్స్ అడగంగానే 2 వైట్ పేపర్స్ ఇచ్చాను. ఇస్తే "18 సబ్జెక్ట్సేనా మేడం" అన్నారు. ఆ! అవునండి. 18 సబ్జెక్ట్సే అన్నాను. ఆహా! ఇచ్చాను. ఇస్తే వాళ్ళు బానే తీసుకున్నారు. కానీ మళ్ళీ భౌతిక మనస్సు ఎలా ఉంటది? అయ్యో! ఇందులో అక్షరాలు లేవే సర్టిఫికేట్ అంటే మార్క్స్ ఉంటాయి గదా! లేవే ఇంటికెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చేస్తానండి అని చెప్పి అలా వచ్చేసానమాట ఆ విజన్‌లోంచి. అంటే మాస్టర్ ఇక్కడ 18 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ పిరమిడ్ మాస్టర్ అర్హత అంటే ఏంటనేది నాకు ఎంతో చక్కటి మెసేజ్ ఇచ్చారన్నమాట. 18 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ అలాగే 2 వైట్ పేపర్స్ అంటే ఈ ద్వంద్వత్వంలో ఉంటూ కూడా మనం స్వచ్ఛత, నిర్మలం, పవిత్రంగా, పరిశుద్ధంగా అవ్వడానికి మనకి ఆనాపానసతి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. తద్వారా మనల్ని మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ, అంతఃకరణ శుద్ధి చేసుకుంటూ ప్రయాణం కొనసాగించాలి. ఈ అనంతమైన జ్ఞానాన్ని ఎప్పటికీ అంతముండదు కాబట్టి ఇంకా నేర్చుకుంటూనే నిత్య విద్యార్థిగా ఉండాలనేది అర్థమైంది మాస్టర్. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్‌గా ఉన్నానా? లేదా? అనేది నాకిప్పుడు ఇంకా సందేహం లేదు. మనం అనంత లోకాల నుంచి వచ్చాం. అనంత లోకాలకు వెళ్ళడమే ఒక్కటే గమ్యం. మనతో పాటు మనం వెళ్ళేలోగా వీలైనంత మందిని మన శక్తి మేరకు చైతన్యపరుస్తూ అందరినీ తీసుకెళ్లడమే లక్ష్యంగా వన్‌నెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాను మాస్టర్స్. అయితే ఇక వింత వింత ఆకారాలు కనిపించడం మామూలే. ఆహ్, పెద్ద పెద్ద జెయింట్స్. అలాగే ఒక నక్షత్ర లోకానికి కూడా ఎళ్ళాను మాస్టర్స్.
ఇది నా నక్షత్ర లోకం అని తర్వాత పిరమిడ్ కట్టడానికి వచ్చిన ఆచార్య గారు, నాయకర్ గారు వీళ్ళు చెప్పారన్నమాట. ఈ నక్షత్ర లోకం మీదే మేడం, ఇక్కడి నుంచి వచ్చారు, నక్షత్ర లోకం పేరు కనుక్కున్నారా అన్నారు. అంత ప్రశ్నించే అంత అప్పటికి పరిణితి సాధన సరిపోలేదు మాస్టర్స్. ఫస్ట్‌లో వచ్చిన విజన్ ఇది. చాలా అద్భుతమైన దేదీప్యమానమైన వెలుగులతో 4 స్పోక్స్ ఉన్న స్టార్స్ మాట మొత్తం. అంతా నిండిపోయి చాలా ప్రశాంతంగా, చాలా దివ్యంగా, ప్రేమతో కూడి ఉంది ఈ అనుభూతి. ఎలా అంటే ప్రేయింగ్ హ్యాండ్స్ ఉంటాయి కదా మాస్టర్స్! ఇలా మనం ధ్యానం చేస్తాం కదా! ఆ గుప్పిట్లో ఒకే ఒక క్షణంలో ఇలా నన్ను పైకి తీసుకెళ్లారన్నమాట. అంటే ఈ విజన్‌ని ఈ లోకానికి తీసుకెళ్లారన్నమాట. అద్భుతంగా అనిపించింది ఇవన్నీ కూడా. అయితే ఎన్ని అనుభూతులొచ్చినా మనం ఇక్కడ చేయడానికొచ్చిన పర్పస్ మాత్రం మర్చిపోకూడదు మాస్టర్స్. అలాగే యాస్ట్రల్ ట్రావెల్‌లో ఒక 8 కిలోమీటర్స్ వరకు విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక చెట్టు, యూకలిప్టస్ చెట్టుంది. ఒక స్కూల్ మాట అది. ఆ చెట్టుని కనిపించింది, జీసస్ క్రైస్ట్ కనిపించారు. ఎలా అంటే 5డీలో కనిపించారన్నమాట. అంటే ముందు, వెనక, లెఫ్ట్, రైటు, అప్ సైడ్ ఇలా, ఇలా 5డీలో కనిపించారు. అయితే యూకలిప్టస్ ట్రీ యొక్క ఆకుని ఇలా పట్టుకుంటున్నారన్నమాట. సరే అని చెప్పి ఆ విజన్ అయిపోయింది. వచ్చేసానింకా స్కూల్‌కి బయలుదేరి వెళ్ళాను. వెళ్తూ దారిలో ఆ స్కూల్ దగ్గర ఆగాను. ఆ చెట్టు ఉందా మేడం అని అడిగితే ఒక టీచర్‌ని, ఇదివరకు ఉండేది మేడం, ఇప్పుడు తీసేశారు అడ్డంగా ఉందని అని అన్నారన్నమాట. అంటే నాకిక్కడ అందిన జ్ఞానం ఏంటంటే ఆస్ట్రల్ ట్రావెల్ అనేది మనం చేయొచ్చు. తర్వాత యూకలిప్టస్ అనేది నాకు సాక్ష్యంగా ఆ మాస్టర్ చెప్పారు. ఆ చెట్టుకి ఒకవేళ నరికివేసినా కూడా దాని యాస్ట్రల్ బాడీ అక్కడే, దాని యొక్క ఎనర్జీ అక్కడే ఉంటుంది అనేది అర్థమైంది మాస్టర్స్. అలాగే నాలో ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఎంతో చాలా ఆహ్, కోటగోడలా ఉందన్నమాట. అదంతా నేను పగలగొడుతూ ఉన్నట్టు నాకు విజన్ ఇచ్చారన్నమాట. అంటే నేనింకా సరి చేసుకోవాల్సిన చాలా వర్క్ ఉందన్నమాట. అలాగే ఈ మనకి 7 లేయర్స్ బాడీలో మన మణిపూరక చక్ర, ఇది మెంటల్ బాడీ ఉంటుంది కదా మాస్టర్స్! ఆ బాడీ దగ్గర ఇది పైకి ఇలా జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేస్తున్నారన్నమాట విజన్. ఏంటంటే ఇది ఈ వర్క్ చేసుకోవాలన్నమాట నేను. అంటే చూడండి అంత వెళ్ళే కొలది చాలా చాలా విజన్స్ ఇస్తూ ఉన్నారు. అందులో జ్ఞానాన్ని మనం గ్రహించాలి. వాటితోనే ఉండిపోకూడదు. అలాగే మా వారు ఏంటి ఇతన్నే నేను ఎందుకు ఎంచుకున్నాను అన్నప్పుడు ఈ సీనరీస్ అన్నీ చూపిచ్చారు. ప్లాస్మా బాడీస్ కరిగిపోవడం, ఒక ప్రేమ జంట చాలా బాధపడుతూ చితిలో కాలిపోతున్న ఆ ప్రేమ జంట యొక్క భౌతిక శరీరాల పక్కన ఈ ప్లాస్మా బాడీస్ ఉండడం, అవి ఎంతో వేదనతో బాధపడుతున్నట్టు ఇవన్నీ చూపిచ్చారు మాస్టర్స్. అయితే తద్వారా అంటే మన గత జన్మలో ఎంతో కోరుకొని సాధించుకున్న వ్యక్తుల యొక్క గుర్తింపు, విలువ మనం గుర్తించకుండా జీవిస్తున్నాం. ఇప్పుడున్న మన కుటుంబ సభ్యులందరిని ఎంతో ఏరి కోరి తెచ్చుకున్నాం అనేది ఇక్కడ తెలుసుకోవాలి మాస్టర్స్. అలాగే ఒక జన్మ, ఒక జన్మ చెప్తాను మాస్టర్. అదేంటంటే ఆహ్, గోరఖ్ బాబా మన హిమాలయ రహస్యాలు బుక్ ఉంది కదా మాస్టర్స్! ఇది. ఈయన పైలట్ బాబా కపిల్ అంటారాయన. ఆయన ఒక పైలట్. ఆ బుక్‌లోని రాసారన్నమాట. 34 పేజెస్‌లో. నాకు ఫస్ట్ విజనొచ్చింది. అది డైరీలో నోట్ చేసేసుకున్నాను. నోట్ చేసుకున్నాక సేమ్ నేను ఈ బుక్ చదువుతున్నప్పుడు నాకొక మేడం చెప్పారన్నమాట. "ఈ బుక్ తీసుకోండి. మీరు తప్పకుండా చదవండి. మీరు చదవండి" అని చెప్తున్నారన్నమాట. అంటే అందులో ఇన్ఫర్మేషన్ ఉందని అర్థం. అప్పుడు 34 పేజెస్ వచ్చేటప్పటికి నా కథే నాకక్కడ కనిపించింది. గొ అఘోరుడు, అఘోరుడు అనే అఘోరా జన్మను కూడా తీసుకున్నాను. ఆయన ఒక ఆహ్, అంటే బాలిక యొక్క యోనిలో రక్తం తాగుతూ కనిపిస్తూ ఉంటాడనమాట. అదే విషయాన్ని నేను డైరీలో చెక్ చేసుకున్నాను. చూడండి మాస్టర్స్, డైరీ ఎందుకు రాసుకున్నావు? అది ఎప్పుడైనా ఉపయోగపడుద్ది అని.
ఇప్పుడు తీరా బుక్స్ చదివే టైంకి కొన్ని సంవత్సరాలు పట్టింది. అది చూసి దానికి దీనికి డాట్స్ కలుపుకుంటే మన ఆశ్చర్యం ఎంత జ్ఞానం అంటే జన్మ జన్మల యొక్క మనం అఘోర జన్మలు ఎత్తడం కానీ ఇవన్నీ తెలిసినాయన్నమాట. అయితే గోరఖ్ బాబా ఆయన నాకు దయతో ఆయన జ్ఞానాన్ని ప్రసాదించారన్నమాట. ఆ విధంగా ఈ 2 పేజెస్‌లో ఉంది మాస్టర్స్. అక్కడి నుంచి నేను అంటే అఘోరమైన జన్మ అంటే ఘోరమైన జన్మల్లో నుంచి ఇంత ఉన్నతమైన జన్మకి రావడానికి నాకు ఎంతమందో హిమాలయ యోగులు హెల్ప్ చేస్తూ ఇలా మన పత్రి సార్ పుణ్యమా అని చెప్పి ఇంత దూరం రాగలిగాం. తర్వాత న్యూ ఎనర్జీ బుక్ చదివేటప్పుడు సేత్ మాస్టర్ అని కూడా నాకు తెలీదు. ఆయన హగ్ చేసుకొని ఎంతో ప్రేమతో ఆహ్, చూపించారన్నమాట. ప్రేమ, స్వచ్ఛత. అయితే తర్వాత తెలిసింది. ఈయన నాకు కనిపించారే అన్నప్పుడు ఈయనే సేత్ మాస్టర్ అని. అంటే బుక్స్ చదవడం అనేది ఎంత ఇంపార్టెంటో అందులో ఉన్న నాలెడ్జ్ అన్నీ కూడా మనకి అన్నీ తెలిసినవే. కానీ మర్చిపోయాం. ఆ మర్చిపోయినవన్నీ కూడా మళ్ళీ మనకి కాంతి రూపంలో, కాంతి చుక్కల రూపంలో అలాగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు కాంతి వెలుగులు వస్తూ ఉంటాయి దగ్గరికి. అవన్నీ కూడా మన లోపలికి వచ్చి ఆ జ్ఞానం స్థితమవుతూ ఉంటుంది. మనం కాంతి జీవులం అనే విషయం చేయగా చేయగా సాధన తెలుస్తూ ఉంటుంది మాస్టర్. అలాగే ఫస్ట్ ఫస్ట్ నేను చదివిన బుక్కు 'ఒక యోగి ఆత్మకథ'. అందుట్లో ఆహ్, ఆహ్, స 2 శరీరాలు గల బాబా అంటారు కదా మాస్టర్స్ అలాగా ఆహ్, నాకు కూడా ఒక విషన్ వచ్చిందన్నమాట. అంటే నేనిక్కడ ఉన్నాను కూర్చొని లైవ్‌లోనే కళ్ళు తెరిచి ఒక పర్వతం మీద గూడా ఉన్నానన్నమాట. ఇలా చూసుకొని నన్ను నేను పక్కన మా పాపతో చెప్తున్నా నేనిక్కడ ఉన్నా, అక్కడ ఉన్నానంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. కానీ ఇది సాధ్యమే అని చెప్పి అంటే ప్యారలెల్ వరల్డ్స్ ఉన్నాయి. మనం ఇక్కడ సమాంతర లోకాల్లో జీవిస్తూ ఉన్నామనేది నాకు తెలిసింది మాస్టర్స్. ఆత్మాయణం బుక్ చదివేటప్పుడైతే అకాడమీస్ ఉంటాయి కదా! కళలు నేర్చుకోవడానికి అకాడమీస్, ఆ అకాడమీస్‌లోకి నేను అక్కడికి వెళ్ళడం, అన్నీ చూసి మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ చూడటము, పెద్ద పెద్ద సినిమా హాల్స్‌లో ఆ స్తంభాల్ని వాడిన ఆ నైపుణ్యాన్ని అన్నీ తెలుసుకోవడం అని జరిగింది. తర్వాత నా పర్పస్ ఏంటి అని అడిగినప్పుడు పర్యావరణ మీద 2 గంటలు క్లాసు ఇచ్చారు మాస్టర్స్. అంటే పర్యావరణాన్ని పరిరక్షించే కార్యకర్తగా గూడా నేనొచ్చాను అని. అది నాకు తెలియకుండానే ముందు నుంచే మొక్కల్ని బాగా పెంచడం, పంచడం, స్కూల్ పిల్లలకి పుట్టినరోజులకి వాటికివ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. అలాగే ఆహ్, మొక్కల్ని మొక్కల యొక్క స్పర్శ ఎలా ఉంటది? ఏంటి అని పిల్లలకి వాటితో ఎలా మాట్లాడాలి? వాటిని ఎలా ప్రేమగా చూడాలి? ఆహ్, మన కోపం, బాధ వచ్చినప్పుడు ఎలా హగ్ చేసుకోవాలి? వాటితో ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అదన్నీ చెప్పాను మాస్టర్స్. అయితే ఒకసారి ఎగ్జామ్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక పెద్ద కదంబ వృక్షం ఉందక్కడ. ఆ కదంబ వృక్షం నన్ను పిలుస్తుందన్నమాట. ఏమని? ఆహ్, మాండవ్య మహాముని, మాండవ్య మహాముని అంటూ. ఏంటి మాండవ్య మహాముని అని చెప్పి అర్థమవ్వలేదు. మాండవ్య మహాముని, మాండవ్య మహాముని అంటుంటే ఏంటా అనుకున్నా. అయితే ఆ కదంబ వృక్షం దగ్గరికెళ్ళి "ఏంటమ్మా నువ్వు చెప్తున్నావు" అని చెప్పి స్పర్శించి అడిగాను. అడిగితే అర్థమవ్వలేదు. ఇంటికొచ్చాక మళ్ళీ యూట్యూబ్‌లో కొడితే వంశీ సారు చక్కగా మాండవ్య మహాముని గురించి చెప్పారన్నమాట. తద్వారా నాకేం అర్థమైందంటే ఈ పిలుపు ద్వారా కర్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం ఉంది. అని చెప్పి చక్కగా జ్ఞానం అందించింది. అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు సూక్ష్మాతి సూక్ష్మంగా నాలెడ్జ్ అందిస్తూ ఉంటదనేది అర్థమైంది మాస్టర్స్. అలాగే నేనేదైనా సేవ చేయాలి, మరెలా చేయాలి
అంటే భౌతికంగా గుళ్ళకి, అన్నదానాలకి ఇచ్చినా కూడా నాకేం సాటిస్ఫాక్షన్ రావట్లేదు. అప్పుడు పత్రి సార్‌ని అడిగాను. సార్ మరి ఇందులోకొచ్చాను కదా! నేను ఎలా చేస్తే బావుంటది? భౌతికంగా ఎవరికిచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటున్నారు డబ్బులు. ఇచ్చారుగా మళ్ళీ ఇవ్వండి అంటున్నారు. మరి ఏం చేయాలి నేనంటే, వెంటనే వాట్సాప్ మెసేజ్ వచ్చిందన్నమాట. ఖమ్మం కాస్మిక్ వ్యాలీ రండి అంబాసిడర్స్ మీట్‌కి. అక్కడికి వెళ్ళడం, అక్కడ అంబాసిడర్‌గా వెంటనే జాయిన్ అవ్వడం. ఆ తర్వాత మా వారిని, మా పాపను కూడా అంబాసిడర్‌గా చేయడం ఇవన్నీ జరిగింది. నెక్స్ట్ షిరిడీలో అలా వెళ్ళినప్పుడు అవార్డ్ కూడా ఇచ్చారు. అయితే నెక్స్ట్ ఇంకా మధురలో ఇచ్చినప్పుడు అవార్డ్‌ని త్యజించానమాట. ఒక్కసారి చాలు అవార్డ్ అనేది. ఇంకెవరికైనా నా తర్వాత ఇంకా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. వాళ్ళకివ్వండి సపోర్టివ్‌గా అని. అంటే మనకి పేరు, ప్రశస్తి అనేది ముఖ్యం కాదు. మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక్కటే ఉంది అనేది నాకు వన్నెస్‌కి కనెక్టే ఉన్నానని చెప్పి తీసుకోలేదు మాస్టర్స్. అయితే షిరిడీలో ఒక 10 నిమిషాలు ఆ గుడిలో ధ్యానం చేయడం జరిగింది. అప్పుడు మాస్టర్ నాకేదైనా మెసేజ్ ఇవ్వండి బాబా అంటే, అక్కడ ఆంజనేయ స్వామి ఎనర్జీ కనిపించిందన్నమాట. ఆంజనేయ స్వామి ఎనర్జీ కనిపించిందేంటి అని చెప్పి, ఆ తర్వాత లేసి ఆహ్, వెళ్ళిన తర్వాత హనుమంతరాజు గారు చెప్తున్నారన్నమాట. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో హనుమ హనుమే షిరిడి సాయిబాబా. దశావతారాల్లో హనుమే షిరిడి సాయిబాబా అని చెప్పి చెప్పారన్నమాట. ఇదంతా శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. అలాగే ఇంకా ఈ ఏదైనా సర్విస్ చేయగలవా అని ఇంట్యూషన్ బాగా అనిపించేదన్నమాట. బండి మీద వెళ్తుంటే "నువ్వు ఒక్క రూపాయి ఆశించకుండా సర్విస్ చేయగలవా? చేయగలవా?" అని చెప్పి లోపల నుంచి వచ్చేస్తుంది. ఇదేంటి జర్నీ చేస్తుంటే ఆగట్లేదు ఇది ఇలా అనిపిస్తుంది ఏంటి మెంటల్‌గా అనిపిస్తుందా ఏంటి అని అంటే, సరే చేయగలను. ఎంతైనా చేయగలను. ఫుల్‌గా కూడా చేయగలను అని అనిపించిందన్నమాట. అయితే పత్రి సార్ చెప్పినట్టు మధ్య మార్గంగా 50, 50 అన్నప్పుడు సరే 50% సాలరీని ఈ సేవకి ఇచ్చేద్దామని ఆలోచించాను. అది నా కోసం నేను ఇచ్చుకున్నదే మాస్టర్స్. ఏదో చేస్తున్నట్టు కాదు. అయితే ప్రబోధ్ అచ్యుత గారితో మాట్లాడినప్పుడు, "మేడం 1% అటే ఉండాలి. 51 చేస్తే బావుంటది" అన్నారన్నమాట. ఆయన T4, T5 బ్యాచెస్ చేస్తున్నప్పుడు. చాలా ఆయనకి కూడా చాలా ధన్యవాదాలు. చాలా చక్కటి ఆనంద యోగాన్ని అందించారు. తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్ చాలా బావుంటాయని. బండి మీద వెళ్తుంటే మనం బిగబెట్టుకొని ఒక్కోసారి హ్యాండ్ ఫోల్డ్ చేసుకోవడం, లెగ్ ఫోల్డ్ చాలా నరాల్ని గట్టి పట్టుకొని అదే మాదిరిగా వెళ్ళిపోతూ ఉంటాం టెన్షన్‌లో. కానీ ఆయన మాట గుర్తొచ్చినప్పుడు చిరునవ్వుతో రిలాక్స్ అయిపోతూ ఉంటామన్నమాట. అలా ఆయన టెక్నిక్స్ చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఇంకా పూర్ణాత్మ బుక్ ద్వారా అయితే మా పాపకి కాంతి ద్వారా వర్క్ ఎలా ఉంటది అనేది తెలుసుకున్నాం మాస్టర్స్. ఎంఎస్ సీట్ రావడం అనేది ఆ పూర్ణాత్మ బుక్ చదివిన వారం రోజుల్లో తనకి సీట్ రావడం అంతా జరిగింది. అంటే ఎనర్జీ వర్క్ అనేది జరుగుతుంది ఎనర్జీతో అనేది నాకు ప్రూవ్ అయింది మాస్టర్స్. తర్వాత నక్షత్ర లోకాలు బుక్ ద్వారా మనం 2,00,000 సంవత్సరాల క్రితం ఈ ప్లాన్ అంతా యేసుకొనొచ్చామా? అయితే ఇక్కడికొచ్చి నిద్రపోతున్నామా? ఇలాగేనా ఉండేది మనం అని చెప్పి అనుక్షణం చాలా చాలా విలువైంది అని అప్పటినుంచి ఇంకా క్షణం గూడా ఖాళీ ఉన్న ఒక బుక్ చదవడం, ఒక మెసేజ్ చదవడం, ఒక ఆడియో వినడము, ఎవరైనా పక్కన జర్నీలో ఉన్నా కూడా చెప్తూ ఉండడము ఇవన్నీ చేస్తూ ఉన్నాను. సేవ, ధ్యానం ఇదొక్కటే పరమావధిగా తోచింది మాస్టర్స్. అయితే క్లాసులు చెప్పడం ఒకటి చేస్తూ ఉంటాను. అలాగే గూగుల్ మీట్‌లో 41 డేస్ 4 సీజన్స్ కూడా ధ్యానం చేపించడం, జ్ఞానము అన్నీ చేయించడం చేస్తూ ఉండేదాన్ని. ఇవన్నీ జాబ్ చేసి వచ్చాక లేకపోతే ముందు. ఇంక దారిలో వస్తూ గ్రామాలుంటాయి. ఆ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ధ్యానం చెప్పడం లాంటివి. తర్వాత వినాయక చవితి పందిల్లో గాని, దుర్గా పందిల్లో గాని మైకిస్తారు గదా! మనకి మైకిస్తే ధ్యానంలో కూర్చోబెడుతూ ఉంటే చక్కగా వచ్చి కూర్చునేవాళ్ళు. అలా ఇది, అది అని కాదు. ఏదైతే అది. ఆ! తర్వాత నేనెవరిని అని క్వెషన్ అడగమంటారు కదా! రమణుల వారు. అలాగా ఒకసారి రమణాశ్రమానికెళ్ళినప్పుడు అక్కడ అరుణాచలంలో అడిగా.
మాస్టర్ మీ మెసేజ్ ఇవ్వండి అని అడిగినప్పుడు ఆయన చక్కగా నీ మనసుని మౌనం చెయ్యి, మౌనవ్రతం చెయ్యి అన్నారు. ఆ, నిజంగా మనోతలం అనేది చాలా బిగ్ ప్లేన్ మాస్టర్స్. దాన్ని క్లియర్ చేయడం అంత ఈజీ కాదు. రోజు రాత్రుళ్ళు ఏం జరుగుతుంది, ఆ కళల ద్వారా జ్ఞానోదయం అనేది చాలా బాగా ఉపయోగపడింది మాస్టర్స్. దాన్ని గమనించుకొని ఎరుక స్థితులు పెంచుకోవడం, మన స్థితి, గుణము, ఆత్మ యొక్క లెవెల్, ఇవన్నీ కూడా బ్యారేజ్ వేసుకుంటూ ఉంటాను రోజుని. తద్వారా ఇంకా ఇంకా నాలో దైవ గుణాలను ఎలా పెంచుకోవాలనేది రోజు నా మీద నా వర్క్ చాలా బాగా జరుగుతూ ఉంటుంది. ఒకసారి పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఆ, అక్కడ ఇన్ని రకాలుగా చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, రుద్రం చదువుతున్నారు. ఇంకా ఇంకా ధ్యానం చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఏంటి ఇన్ని రకాలుగా ఉన్నారేంటి ఈ సంస్థలో, ఇలా ఏంటి బాబా అని అడిగితే అప్పుడు వెంటనే మనకు మనోతలని ఛాన్సెస్ అందుతాయి కదా. చెప్తున్నారు రకరకాల మనుషులు రకరకాల స్థాయిల్లో ఉంటారు. ఎవరికైనా సరే ఒక సంగమంగా ఉంటుంది ఈ క్షేత్రం. ఇక నువ్వు ఈ లెవెల్స్ దాటావు కాబట్టి నీకు పత్రిజీ అనే సంస్థ ఆయన దగ్గరికి నేను చేర్చడం జరిగింది అనేది ఇక్కడ నేను గ్రహించిన సందేశం మాస్టర్స్. అలాగే ఒక హాస్టల్ ట్రావెల్లో సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఆయన చెప్తున్నారు అన్నమాట, గురువు లేని విద్య గుడ్డి విద్య అని. అంటే శ్వాస అనే గురువుని మనం వదిలేసి ఏదో ఆలోచించుకుంటూ ధ్యానంలో కూర్చుంటే వేస్ట్, వృధా. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నంతసేపు శ్వాసను గమనించడానికి ఆ ఎరుక స్థాయిలు కలిగి ఉండాలి. ప్రతి స్థాయి అంటే ఫస్ట్ 20 మినిట్స్ ఆల్ఫా స్టేట్కి వెళ్ళడానికి చాలా కష్టం. కానీ ఆ తర్వాత వెళ్ళిన తర్వాత సమాధి యోగానికి కూడా ఈజీగా చేర్చేది ఈ శ్వాస అనేది నా యొక్క అనుభవం మాస్టర్స్. అలాగే రోడ్డు ఒక రోడ్డు పైన అద్దంలా కనబడుతుందన్నమాట. కనిపించిన తర్వాత కింద చూస్తే ఒక బుల్లెట్ ట్రైన్ స్పీడ్గా వెళ్తుంది, చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉంది. ఏంటా అని చెప్పి తర్వాత తెలుసుకుంటే ఇది ఇన్నర్ వరల్డ్ అగర్త. అంటే మనకి ఆ దర్శనాలన్నీ కూడా మన థర్డ్ ఏ విజన్స్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే క్రిస్టల్ పిల్లలు రాబోతున్నారు అనేది ఒక ఆస్ట్రల్ ప్లేన్లో ఒక 2 లైన్స్లో ఒక పిల్లల యొక్క ల్యాంప్స్ లాగా జ్యోతులు వెళ్తూ ఉన్నాయి. ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు అన్నమాట ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి. అయితే శాకాహార గర్భాలు కావాలి అనేది కూడా యోగులు ఎదురు చూస్తున్నారని మనకు తెలిసిన బుక్స్ ద్వారా నాలెడ్జ్ మాస్టర్స్. ఈ విజన్ నాకు రావడం చాలా, అంటే పిల్లలు ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ కూడా క్రిస్టల్ చిల్డ్రన్. ప్రతి 40 మెంబర్స్లో ఒకళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళిద్దరు క్రిస్టల్ బేబీస్ ఉంటారనేది చాలా వండర్ఫుల్ విషయం మాస్టర్స్. అయితే విజన్స్ అన్నీ ఎందుకు ఏదో అర్థం కానట్టు సూత్రప్రాయంగా ఉంటాయేంటి, డైరెక్ట్గా ఎందుకు చెప్పరు వీళ్ళు, మాస్టర్స్ చెప్పవచ్చు కదా అని ఒక క్వశ్చన్ వచ్చింది మాస్టర్. అంటే అప్పుడు తర్వాత తెలిసింది చీకటి శక్తులు గత కొంతకాలంగా భూమిని హస్తగతం చేసుకున్నారు. వాళ్ళతో కాంట్రాక్ట్ ఏంటంటే మీరు కనుక మాస్టర్స్ అనేవాళ్ళు వీళ్ళకి వెళ్ళి మీరే దైవాలు అని రివీల్ చేస్తే మాత్రం వాళ్ళకి చాలా భారీ నష్టం చేస్తామని చెప్పి ఒక కాంట్రాక్ట్ ఉందంట. తద్వారా ఎవరు కూడా డైరెక్ట్గా చెప్పరు, మనకు అన్నీ కూడా సూత్రప్రాయంగా తెలియజేయబడతాయి అనేది ఈ యొక్క క్వశ్చన్ ద్వారా నాకు అందిన జ్ఞానం. అయితే మాస్టర్స్, ధ్యానానికి ముందు నా జీవితం ఎలా ఉంది అంటే ఒక లక్ష్యం తెలియని అన్వేషిగా ఉన్నాను. అలాగే సత్యం కోసం వెతుకుతూ ఉన్నాను. ఇంకా అరిషడ్ వర్గాలకి బలవుతూ ఉన్నాను. అలాగే ఒంటరితనం అన్నీ ఉన్నా కూడా ఏదో వెలితి. అలాగే మల్టిపుల్ థింకింగ్స్, ఒకే ఒకే టైంలో అనేక ఆలోచనలతో సతమతమయ్యేదన్నమాట. అది మాస్టర్ అంటారు కదా సార్, ఎక్కువగా ఆలోచిస్తే బుర్ర ఫట్మంటదని. ఆ స్థితి నుంచి నన్ను రక్షించారు. తర్వాత ధ్యానం తర్వాత ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎన్నో లాభాలు.
అంటే అవి చెప్పలేం. కోటి లాభాలంటే సరిపోతుంది. ఆ, నాలో స్థితి గతి కూడా నేను మార్చుకోవడం, ఆ గ్రహింపు నేను చాలా తెచ్చుకున్నాను మాస్టర్, ఎరుక స్థితి. అలాగే అసెన్షన్ బాటగా సాగుతున్నాను ఇప్పుడు. మనందరం వన్నెస్కి కనెక్ట్ అవ్వాలి. అందరూ ప్రతి ఒక్క సాధకులు కూడా లక్ష్యం వన్నెస్, అసెన్షన్ బాటలో వెళ్దాము. పత్రిజీ ఆశయాలే మన ఆశయాలు, వాటిని సిద్ధించుకుందాము. వేరే ఆశయాలు ఏమీ లేవు మనకి. ఇక అందరూ చక్కగా త్రిరత్నాలు ఫాలో అవుతూ చక్కగా ధ్యానం చేస్తూ సేవ చేయండి. ఇక్కడ నేను నా అనుభవాల ద్వారా కానీ జీవిత పాఠాల ద్వారా కానీ నేను తెలుసుకున్నది సత్యమే, ఇంకా ఏమీ లేదు. మన నక్షత్ర లోక వాసులం అనేది సత్యం. అలాగే మననం లేని మీరు అంటే అమరులు అనేది సత్యం. అలాగే ప్యారలల్ వరల్డ్స్ ఉన్నాయి అనేది సత్యం. అతిపెద్ద మాయ అయిన ఈ త్రీ డైమెన్షన్లో నుంచి మనం బయటపడడం అనేది చాలా సత్యం. ఖచ్చితంగా మనం బయటపడతాం. అసెన్షన్లో మనం ఎదుగుతాం. అలాగే కాలాతీతులుగా టైం అండ్ స్పేస్ని అధిగమించి వెళ్ళడం అనేది సత్యం. ఇన్ని సత్యాల కోసం మనం చక్కగా పిఎంసి దొరికింది మనకి. పిఎంసి పాశుపతాస్త్రాన్ని వాడుతూ చక్కగా ఉపయోగించుకొని ఇతోధికంగా తన్మంతం దానికి సహాయం చేస్తూ మనం కూడా చక్కగా అందరికీ మేల్కొల్పును పలుకుతాం. అలాగే మనకి నిత్యం దీపావళి అన్నారు కదా మేడం గారు. అంటే క్షణక్షణం ఎంతోమంది ఆత్మజ్యోతులు వెలిగించుకోవడంలో ఈ పిఎంసి ఛానల్ కానీ, పిఎస్ఎస్ఎం మూమెంట్లో మాస్టర్స్ కానీ, మన సంస్థే కాదు ఇతర సంస్థలు కానీ ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అంత మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మనం కాంతి కార్యకర్తలు అన్నది ఈ రోజు మీ ద్వారా ఇంకొకసారి తెలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఉదాహరణని మీరు మీ అనుభవాల్ని రాసుకోవటం, సార్ అనుభవాల్ని అందరితో పంచుకోండి, పుస్తక రూపంలో ఇవ్వండి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉంటారు. మన ఆదర్శ సూత్రాల్లోది కూడా. ఇప్పుడు మీరు ఇలా చెప్పడం వల్ల ఈ డే 1 నుంచి ఇప్పటి వరకు అంటే ప్రాయంగా మొత్తం చెప్పలేదు మీరు. కొన్ని అది నిజంగా చాలా వండర్‌ఫుల్ అండి. చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్క మాస్టర్‌కి ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ ఈ రోజు వచ్చిన అనుభవం ఇప్పుడు ఈ రోజు ఒక కళ ద్వారానో, విజన్ ద్వారానో వస్తుంది. అన్నీ గుర్తుండవు. కొన్ని మాత్రమే గుర్తుంటాయి. మీరు ఇలా రాసుకోవటం, దీన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో చూపించడం చాలా అద్భుతంగా ఉంది. ఇంత ఆహ్, సమయంలో ఎంత అద్భుతంగా చెప్పారంటే చక్కగా చెప్పారనమాట ఆ ప్రెజెంటేషన్ అన్నది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడొచ్చు. మీరు డైరెక్ట్‌గా ఎప్పుడైనా పత్రి సార్‌ని కలిసారా మేడం? ఆయన వెకేట్ చేసే ముందు బాడీ ఒక 1 ఇయర్ ధ్యాన మహాయాగానికి వెళ్ళానండి. అక్కడ ఉండలేకపోయాను. నాకు ఎనర్జీ సరిపోలేదన్నమాట. ఒక గుడాకేసి చేస్తున్న టైం నైట్ అంతా కుర్చీలో కూర్చున్నా. మార్నింగ్ ఆయన చూసేసి మళ్ళీ వచ్చేసానన్నమాట. ఆయన ఫ్లూట్ వాయిస్తారు. ఒక 1 కిలోమీటర్ యువతల ఉన్నాను. కానీ ఆయనతో లేనని బాధ లేదు. ఆయన నేను కలిసిపోయాం. మనం అందరం కలిసిపోయి ఉన్నాం. మమేకమై ఉన్నాం. ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడున్నా మీ పని మీరు చేస్తున్నారు. అందుకే సార్ మిమ్మల్ని దూరంలో ఉన్నా గానీ ఇంకా చాలా అని చెప్పుంటారు. అందుకే వెళ్ళిపోయింటారు మీరు. సొంత నాన్న, అమ్మలా ఉంటారండి. పత్రి హ్మ్. మేడం, పత్రి సార్. సత్యలోకానికి ఒకసారి వెళ్ళాలి అని అనుకుని సంకల్పించుకున్నప్పుడు వెళ్ళడం జరిగింది. అక్కడ సార్ అయితే చాలా వర్క్‌లో, మేడం వర్క్‌లో ఉండడం. అక్కడ సత్యలోక వాసులందరూ కూడా జన్మ తీసుకోవడానికి కిందకి రావడం, శరీరాలు తీసుకోవడం ఇవన్నీ చూసాను మాస్టర్స్. మెయిన్ మీ సాధన ద్వారా మీకెక్కువ ఆ రహస్యాలన్నీ తెలుసుకుంటున్నారు. బిఏ సైంటిస్ట్ అన్నారు కదా మేడం. అవునండి. మనం అందరూ అవును. సైంటిస్టులే. హ్మ్. అవును. అది ఇతరులు చెప్పేదానికన్నా మన సాధన ద్వారా మనం తెలుసుకున్నప్పుడు ఇంకా మనకి ఆ సంతోషం ఇది స్టాంప్ వేసుకుంటాం మనం. యెస్ మేడం. యెస్ మేడం.
ఇంకా దానికి తోడు ఇలాంటి మన పుస్తకాల ద్వారా తెలుసుకున్నది, మన మాస్టర్‌ల ద్వారా తెలుసుకున్నది విన్నప్పుడు ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది నా భ్రమ గాదు, ఇది నిజమే నాకన్నా ముందు ఉన్నారు, నాతో పాటు ఉన్నారు అన్నది ఇంకొకసారి మనకు మనం నమ్మకాన్ని పెంచుకుంటాం. యెస్ మేడం. యెస్ మ్యామ్. పూర్తి ఆ శరణాగతితో మీరున్నారు గాబట్టి, మీ అనుభవాలే మీకు ఒక్కొక్క ప్రయాణం, ఒక్కొక్క ఎలా అన్నది చక్కగా తెలియజేశారండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మరి మేడం యొక్క అనుభవాల్ని చూసాము. మరి ఎంతరికో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు మేడము. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వారి అనుభవాల్ని తప్పనిసరిగా పుస్తక రూపంలో రాయమన్నారు సార్. ఇప్పుడు మనం ఇంకొంచెం టెక్నాలజీ అప్‌గ్రేడ్ అయ్యాం కాబట్టి అనుభవాల్ని ఇలా పంచుకున్నా మరి ఇది రికార్డ్ అయ్యి ఉంటుంది. ఇది మరి ముందు తరాల వారికి. ఇప్పుడు మనకి షిర్డీ సాయితో ఉన్నవారికి బాబాతో అప్పటి అనుభవాల కన్నా ఇప్పుడు సాయిబాబా గ్రంథాన్ని ఎంతోమంది వారానికి పెట్టుకొని అలాగా చదవటము, దాని తర్వాత ధ్యానంలోకి రావటము. మరి ఇవన్నీ మనకి అప్పుడు బుక్‌లొచ్చుంటేనే గదా! ఇప్పుడు మనం యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసి పెడితే అది ముందు తరాలకి. రేపు మన పిల్లలు గానివ్వండి, మన మనవ సంతానం ఆహా! అప్పుడు మా అమ్మమ్మ, మా నానమ్మ ఇలా చేశారు అన్నది తెలుస్తుంది. తప్పనిసరిగా అందరూ అనుభవాలు పంచుకోండి మాస్టర్స్. నా నంబర్‌కి ఎవరైనా మెసేజ్ చేయొచ్చు. చక్కగా సమయాన్ని చూసుకొని మనం ఇంటర్వ్యూలు అందరియి తీసుకుందాము. ఈ దీపావళి సందర్భంగా మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. 11 గంటలకి స్వాధ్యాయ యోగంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వండర్‌ఫుల్. థాంక్ యూ.